ఎవరైనా సంక్రాంతి పండగకి ఊరెళ్తే ఏం చేస్తారు? సంక్రాంతి పండగ కాబట్టి పండగ అరిసెలు చేసుకుంటారు. లేదంటే పందాలు చూస్తారు. లేదంటే ఫ్యామిలీతో వాల్యుబుల్ టైమ్ స్పెండ్ చేస్తారు. సో, నేనేం చేశాను, ఊరెళ్ళేసరికి అక్కడ ఇంటర్నెట్ ఉండదు. నా వయసు వాళ్ళు ఉండరు. అందరూ కూలీకి వెళ్తారు. సో, అక్కడ నేను కూడా టైమ్ పాస్ చేయడానికి మ్యూరల్ పెయింటింగ్ నేర్చుకుంటున్న ప్రాసెస్‌లో అక్కడ కూడా ఒక పెయింటింగ్ చేశాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో, ఎలా వేశానో మీరు కూడా చూసేయండి. అండ్ దిస్ ఈజ్ జాహ్నవి. వెల్కమ్ టు మై ఛానల్. I selected this wall for painting and this design from Pinterest. Then I started drawing outline with the pencil and the design went like this. As the flowers are in pink, I applied white as a base and then shaded with pink color. And another big flower. And painted leaves by mixing the colors yellow and green. Even without the outlines, those flowers look cute, but I decided to draw an outline with black color, and this is the final step too. డిజైన్ బాగుంది కదా! సరే, నచ్చితే లైక్ చేసుకోండి. మీరు కూడా మీ సంక్రాంతి పండగకి ఏం చేశారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పెయింటింగ్‌లో కలుసుకుందాం. బాయ్.